నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. మీకు ఇహాటీవీ ప్రేక్షకులకు నమస్కారం. వెంకటరెడ్డి గారు, ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ గారు చాలా హాట్ గా కనిపిస్తున్నారు, రైట్? సో ఢిల్లీ టూర్ లో ఉన్నారు, ఎప్పుడూ లేనిది ఒక 15 రోజుల వరకు అక్కడ ఉన్నారు. ప్రధానమంత్రితో భేటీ అవుతున్నారు, ఇతర కేంద్ర మంత్రులతో కూడా 1-to-1 భేటీ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భేటీలకు సంబంధించి ఏం చెప్తారు? చూసే వాళ్ళకి హాట్ గా కనిపిస్తున్నాడని ఎవరో జనసేన వాళ్ళు మాట్లాడుకుంటే బానే ఉంది, కానీ హాట్ గా అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపముగా ఉన్నాడు, అంటే ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన మాట్లాడే మాటలు ఏంటి? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమైనాయి, పాయింట్ నెంబర్ 1. బయటికి వెళ్తే తిడుతున్నారు, పాయింట్ నెంబర్ 2. హోంమంత్రి గారు మీరు ఫెయిల్యూరు, పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4, నాకు హోంమంత్రి ఇవ్వండి నేను పొడి చేస్తా. పాయింట్ నెంబర్ 5, ఈ రాష్ట్రంలో అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, ఇక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి, ఇక్కడ రేపులు జరుగుతున్నాయి. ఒక ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి అని ఫీల్ అయ్యేటటువంటి అనఫిషియల్ పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఎందుకంటే అది రాజ్యాంగబద్ధ పదవి కాదు, అనఫిషియల్ హోదాలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మొత్తం పోయినాయి, అడుగుతుంది ఈ రాష్ట్రం అని చెప్తుంటే, మళ్ళీ ఆయన ఢిల్లీ వెళ్ళి పగలు తీసేది ఏముంటది? లేదా ఢిల్లీ వెళ్ళి ఏదో సాధించేశాడు, లేదంటే హాట్ టాపిక్ అయ్యాడు, అసలు ఈయనకేం సంబంధం? ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో కలిసి వెళ్తే అదొక ఉప ముఖ్యమంత్రిగా వాల్యూ ఉంటుంది. ఈయనే చెప్తున్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకో మంత్రిత్వ శాఖకు సంబంధించి నా వల్ల ఏం కాదు, నేనేమి చేయలేను దాంట్లో అని సాక్షాత్ ఈయన ఇక్కడే చెప్తా, మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఈయన శాఖకు సంబంధం లేనటువంటి మంత్రిత్వ శాఖలను కలిస్తే వాట్ ఈస్ ద యూస్? కామెడీ కాకపోతే. ఆయన రాష్ట్రంలో ఏమన్నాడు, నాది అదేంటి ఫారెస్ట్ సంబంధించినటువంటి శాఖ, లేదు నేను ఆ శాఖకు సంబంధించి చూస్తాను, హోంమంత్రి శాఖ నా దగ్గర లేదు అంటాడు. మళ్ళీ వెళ్ళి ఇంకో హోంమంత్రి గారినో ఇంకో మంత్రి శాఖను కలిస్తే పవన్ కళ్యాణ్ ఎవరు? డమ్మీ ఉప ముఖ్యమంత్రి. కలవటం వల్ల ఉపయోగం ఏముంటది? మీడియాలో డైవర్ట్ చేయడానికి అంశాలు తప్ప ఇంకొక అంశం ఏముంది అంటున్నా. సరే 6 నెలలు అయింది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి, ఒక్క అంశంలో మేము సాధించామని చెప్పమనండి. ఈయనే చెప్పాడు కదా, మేము అధికారంలోకి వస్తే మొట్టమొదట సుగాలి ప్రీతి అనేటటువంటి అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం మీద మొట్టమొదట అమ్మాయికి న్యాయం చేస్తా అన్నాడు. 6 నెలలు అయిపోయింది, మళ్ళీ జమిలీ వస్తే ఇంకో 2 ఏళ్ళు, అది 2 ఏళ్ళ వాళ్ళు ఉండేది. మరి ఏం చేశారు? 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, వాళ్ళందరూ నేను వెలికి తెస్తా అన్నాడు. మన అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు తప్పులు ఒప్పుకున్నారు. మళ్ళీ నేను ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాడంట, వెళ్ళి ఏదో 2 రోజులు ఉన్నాడంట, వాళ్ళని కలిశాడంట, వీళ్ళని కలిశాడంట, ఫోటోలకు ఫోజులు ఇచ్చారంట, ఈ పనిలేనటువంటి కొన్ని ఛానల్స్ చూపించినాయి అంట. ఇంతకు మించి ఏమన్నా ఉపయోగం ఉందా? అసలు ఈయన వెళ్తే అక్కడ దేకేది ఎవరు? తెలంగాణ భాషలో ఈయన ఆంధ్ర భాషలో పట్టించుకునేది ఎవరు? తెలంగాణ భాషలో దేకేది ఎవరు? వెళ్తున్నప్పుడు ఈయన ఎప్పుడన్నా తీసుకెళ్లాడా? జనసేనకు సంబంధించిన రెడ్డి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వాళ్ళిద్దరు కలిసి వెళ్తారు. ఎక్కడైనా ఫోటోలో కూడా వాళ్ళిద్దరు ఫోటోలు ఉంటాయి. ఢిల్లీ వెళ్తున్నా వాళ్ళిద్దరే వెళ్తారు, వాళ్ళిద్దరు కంపల్సరీ ఉప ముఖ్యమంత్రి వెళ్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఈ ఉపముని తీసుకెళ్లాడా? అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లాడా? ఈయనంతరికి ఈయన ఏదో రాజ్యసభ సీటు కోసం నాగబాబు కోసం అక్కడికి వెళ్ళి ఆయనకి వెళ్ళి ఏదో షోలు ఇచ్చి అదే 2-3 కలిసి అనే కార్యక్రమం తప్ప ఏం జరిగింది? రాష్ట్రానికి ఏమన్నా ఒరిగిందా? ఏ రాష్ట్ర సమస్య గురించి ఏం మాట్లాడారు, ఏం సాధించుకొచ్చారు చెప్పండి? క్లియర్ గా అడుగుతున్నాం. అంత తప్ప ఊరు పబ్లిసిటీ పిచ్చి తప్ప, పబ్లిసిటీ పిచ్చతో ఏదో జరిగిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ పీక్ ఉంటది, దానికి మించి పీక్ గా పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టు కనపడుతుంది తప్ప ఏం జరిగింది? ఢిల్లీ వెళ్ళాడు కదా, 6 నెలలు అయింది. మొట్టమొదటిసారి అపాయింట్మెంట్ దొరికినట్టుంది మోడీ గారిది, లేదంటే మంత్రులది. ఏం సాధించారు, ఏం అడిగారు, దానికి సంబంధించి ప్రశ్న ఒకటి ఏంది, ఇది అడిగాం, ఇది ఇస్తా అన్నారు, నేను చెప్పండి, అప్పుడు మేము దాని మీద డిస్కస్ చేద్దాం. వెంకటరెడ్డి గారు, రాష్ట్ర ప్రయోజనాల కొరకు మాత్రమే అక్కడికి వెళ్లారు, రాష్ట్రం గురించి మాత్రమే వివిధ శాఖల మంత్రులకు సంబంధించి కేంద్ర మంత్రులను కలిసాము అంటూ చెబుతున్నారు. అలానే ప్రధానమంత్రి గారు కూడా 30 నుంచి 40 నిమిషాలు ఆయనకి టైం కేటాయించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినట్టుగా కూడా మనం చూసాం. కొన్ని ఫొటోస్ కూడా రిలీజ్ అయ్యేసరికి మనం నమ్మాల్సిన పరిస్థితి. బట్ ఏం మాట్లాడారు అన్నట్టుగా మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే క్లారిటీ ఇవ్వడం లేదు, కానీ కలిసిన మాట అయితే వాస్తవమేగా. ఏం చేయాలి? ప్రధానమంత్రి గారు 3 గంటలు కాదండి, ఒక రోజల్లా ప్రధానమంత్రి గారితో ఉన్నాడు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేశాడు, మధ్యాహ్నం లంచ్ చేశాడు, రాత్రి డిన్నర్ చేశాడు. వాట్ ఈస్ ద యూజ్ అంటున్నా ఆంధ్రప్రదేశ్ కి? ఆంధ్రప్రదేశ్ కి ఏమన్నా పొడిశారా అని నేను అడుగుతున్నా.
175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంల ద్వారా 164 సీట్లు మేనేజ్ చేసి తెచ్చుకున్న మీరు ఈ 6 నెలల్లో ప్రధానమంత్రి గారిని కలిశారంటున్నారు కదా, ఏం పొడిశారని అడిగా క్లియర్ గా. ఆ ప్రధానమంత్రి గారితో గంట కలిసారు, ఏమైనా ఒరిగిందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా ప్రత్యేక హోదా ఇస్తా అన్నారా? పోలవరానికి పూర్తి నిధులు ఇస్తా అన్నారా? 45 మీటర్ల వరకు పోలవరం ఎత్తుని అంతే కంటిన్యూ చేస్తా అన్నారా? 41 మీటర్లకు తగ్గిస్తా అన్నారా? విశాఖపట్నం రైల్వే జోన్ ఎక్కడి వరకు వచ్చింది? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాండి ఎక్కడి వరకు వచ్చింది? ఏదైతే వెనకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి అభివృద్ధి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఎక్కడి వరకు వచ్చింది? ఏమొచ్చింది ఆంధ్రప్రదేశ్ కి? తెలంగాణ నుంచి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిలు దాదాపు 8,000 కోట్లు, కనీసం 8,000 కోట్లని ఇప్పిస్తున్నాడు మోడీ గారు. ఏది ప్రధానమంత్రి గారు గెలిస్తే నువ్వు ఏమైంది? ఏమన్నా అయ్యిందా చెప్పండి అంటున్నా నేను. నేను ఒక పౌరుడిగా అడుగుతున్నా, నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటూ కొద్దిసేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్గా ఒక వ్యక్తిగా నేను అడుగుతున్నా, ఎస్ మీరు ప్రధానమంత్రి గారిని కలిశారయ్యా, ఉపము గారు మీరు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. ఎస్ మొన్న మీరు వెళ్తే తప్ప మహారాష్ట్రలో గెలవలేదు అంటున్నారు కదా, అసలు మహారాష్ట్రలో సీఎం అవ్వాల్సింది మీరే కదా లెక్క ప్రకారం మొన్న. అట్లాంటి మరి మీరు కలిసి ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా తెచ్చారా? ఏమన్నా ఇస్తా అని హామీ ఇచ్చారా? ఎంతవరకు వచ్చింది? ఏం అడిగారు అని అడిగారు. మీ అన్న నాగబాబుకి రాజ్యసభ సీటు గురించి అడగటం కాదు మేము అడిగేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏమని అడిగాం. దానికి సమాధానం చెప్పండి. ఊరక పవన్ కళ్యాణ్ అక్కడ గెలిచాడు, దేశకి నేత అయ్యాడు, అంతర్జాతీయ నేత అయ్యాడు, పవన్ కళ్యాణ్ నించున్నాడు, పవన్ కళ్యాణ్ చొక్కా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ వల్ల ఈ సొల్లు సోదు కబుర్ని మేము అడగట్లేదండి. మాకు ఉపయోగకరమైన అంశం అడుగుతున్నాం, మీ పబ్లిసిటీ అంశం మేము అడగట్లా. మీరు 3 గంటలు కలిసారా, లేదంటే 30 గంటలు ఉన్నారా, లేదంటే మోడీ గారితో కూర్చున్నారా, లేదంటే మోడీ గారితో నిలబడ్డారా, మోడీ గారితో తిన్నారా, మోడీ గారితో స్నాక్స్ తిన్నారా, మోడీ గారితో నడిచారా? ఎవరికి అవసరం? మోడీతో మీరు నడిస్తే అంత, నడవపోతే అంత. అండ్ నిన్న అడిగిన దానికి చెప్పండి. ఇప్పుడు కూటమి నేతలకు ఏం సమాధానం చెప్తారో మేము పాయింట్ అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పండి. కానీ సాధారణంగా ఢిల్లీ వెళ్ళినప్పుడు లేకపోతే కేంద్ర మంత్రులను కలిసినప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ఎందుకు వెళుతున్నారు, ఏ విషయాలపై చర్చించారు, దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించారు లేదా, ఇవన్నీ మీడియా ముందుకొచ్చి అంటే ప్రెస్తో మాట్లాడడము లేకపోతే ఏదైనా విషయాన్ని బయటకు చెప్పడము, అది ట్విట్టర్ వేదికగానో ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకి ఇస్తారు కదా, ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు? ఈ గోప్యత వెనుక ఉన్న రహస్యం ఏంటి అనేది కొంతమందిలో మెదులుతున్న ప్రశ్న. ఇది టీడీపీ వర్గీయుల్లో, కూటమి నేతల్లో కూడా కొంతమందిలో ఉన్న ప్రధానమైన ప్రశ్న అనేది మనకు వినిపిస్తున్న మాట. నిజమేనా? ఏమై ఉండొచ్చు అంటారు? ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అనేది ఇక్కడ రాజ్యాంగబద్ధ పదవి కాదు. మేము కూడా 5 ఉప ముఖ్యమంత్రులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అవకాశం కల్పించాం. ఎస్ వాళ్ళకి గౌరవ హోదా ఇస్తూ కల్పించాం. ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వెళ్తే దానికి సంబంధించి చర్చ ఉంటుంది. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి వెళ్తారు, ఆ సంబంధిత మంత్రులు వెళ్తారు. పవన్ కళ్యాణ్ ఏదో సంబంధిత ఒక శాఖ మంత్రిత్వం కలిశారండి, కేంద్ర మంత్రిని. ఈయన కూడా కలవడానికి, ఈయన ఆ శాఖకు మంత్రి కాదు కదా. సపోజ్ హోంమంత్రి అమిత్ షా గారిని కలిశారు అనుకున్న ఎగ్జాంపుల్, ఇక్కడ హోంమంత్రి కూడా తీసుకుని వెళ్ళాలి కదా. ఈయన ఎవడో వెళ్ళి ఉప ముఖ్యమంత్రిగా కలిశారంటే ఎట్లా? ముఖ్యమంత్రి ఈయన తీసుకొని వెళ్తలా. ఈయన ఎందుకు వెళ్ళారు ఢిల్లీ? ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 3 వ్యక్తులకి డబ్బులు ఇచ్చి రాజీనామా చేయించారు కాబట్టి రాజ్యసభ సభ్యుల్ని, ఆ రాజ్యసభ స్థానాలు రాజీనామా చేయటం వల్ల ఖాళీ అయినాయి కాబట్టి ఆ స్థానాలను వేరే వాళ్ళకి కేటాయించుకోవాలి తెలుగుదేశం పార్టీ. 3 ఖాళీ అయినాయి కాబట్టి 3 2 తెలుగుదేశం పార్టీ, 1 జనసేన బీజేపీ కూటమికి ఇవ్వాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి దానికి సంబంధించి నాగబాబు గారికి అడుక్కోవడం కోసం పోయాడని నేను అంటున్నా. కాదు అంటే చెప్పండి, మీరు చెప్పింది తప్పండి, మీరు మా మీద తప్పుడు ఆరోపణ చేస్తున్నారని. నాగబాబు గారు చెప్పారుగా, నాగబాబు గారు, వెంకటరెడ్డి గారు, నాగబాబు గారు స్పందించారు కదా, ఎటువంటి స్వలాభం ఆపేక్షించకుండా కేవలం ప్రజల సంక్షేమం కోసమే పోరాడే నా నాయకుడు ఉన్నాడు, నా నాయకుడు వెంటే నేను ఉంటాను, ఎటువంటి పదవులు నేను ఆశించడం లేదు అని తను మాట్లాడారు, తను చెప్పారుగా. ఏం చెప్పారు? ఎవరు స్వలాభం ఆశించిన నాయకుడు? పవన్ కళ్యాణ్. ఆయన నాగబాబు గారు చెప్పారు ఆ మాట. అంటే మోడీ గారు వెనకాల నడుస్తాను అంటున్నారా? వాయిస్ బ్రేక్ అయింది. నాగబాబు గారు ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా ఏం చెప్పారనంటే, నా నాయకుడికి ఎటువంటి స్వలాభం ఆపేక్షించరు, కోరుకోవట్లేదు, సో కాబట్టి నాకు కూడా ఎలాంటి పదవులు వద్దు, నా తమ్ముడు వెంట అంటే నా నాయకుడి వెంటే నేను కూడా ఉంటాను, మాకు ఎలాంటి పదవులు వద్దు, మేము కోరుకోవట్లేదు అని అన్నారు. ఇవి సహజంగానే మాటలే, మనకు తెలిసిన విషయమే. రాజకీయాలలో వద్దు వద్దునే అంటారు, ఇస్తే తీసుకుంటారు, ఆ విషయం నేను అనట్లేదు. బట్ చెప్పడం అయితే మాత్రం చెప్పారు కదా రాతపూర్వకంగా అంటున్నా.
అదే కదా స్నేక్ బాబు, నాగబాబే కదా మీరు మాట్లాడారు, నాగబాబు అవును. అన్నాడు అని. ఆ, ఆయనే కదా మన అలిగింది. ఎప్పుడు మన అనకాపల్లి ఎంపీ సీటు సీఎం రమేష్ కి ఇస్తున్నారంగా అలిగి 2-3 రోజులు దూరంగా ఉంది. అది ఇదే నాగబాబు గారే కదా. నాగబాబు గారి మాటలు కూడా ఎవరిని పట్టించుకుంటాడా? నా పిచ్చి నా ఇష్టం నా ఛానల్ పెట్టాడు కదా అంతకుముందు. పిచ్చి ఎక్కినట్టు పిచ్చి మాటలే మాట్లాడతాడు. స్వలాభం ఆశించట్లేదు అన్నాడు. ఆశించినప్పుడు మనం మీరు తీసుకోమాకండి. మీ పార్టీలో ఇంకా కష్టపడి నాయకులకి ఉంటారు పొద్దున ఉన్న పదవులు ఎందుకు తీసుకుంటారు మరి? అరే టీటీడీ చైర్మన్ ఆశించింది మీరే కదా నాగబాబు గారు. అది ఇవాళ అది లోకేష్ ఎగిరిద్ది అన్నాడు, మీకు కుదరదని చెప్పి ఆ TV5 నాయుడు గారికి ఆల్రెడీ మేము పెద్ద ప్యాకేజ్ కుదుర్చుకున్నాం, ఆయనకి ఇస్తున్నా అని చెప్పారు, ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు మీరు రాజ్యసభ అడుగుతున్నారు, అది కుదరదు అంటున్నారు వాళ్ళు. మళ్ళీ మీరు స్వలాభాలు ఆశించరు, అసలు మేము అంత నీతి పనులు లేరు, ఈ కబుర్లు ఎందుకు మాట్లాడతారు? ఓ పని చేయండి, మీ నీతి నిజాయితీ అసలు మీరు ఆశించాలైతే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి తీసి జనసేనలో ఇంకో ఎమ్మెల్యేకి ఇవ్వండి ఆ ఉప ముఖ్యమంత్రి. మీరు ఆశించరు కదా పదవులు, మరి ఇచ్చేయండి. అది ఎందుకు మీ దగ్గర పెట్టుకున్నారు? వినేవాడు ఎర్రాడైతే ఒకప్పుడు చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అయ్యేవాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పాటు చెప్పేవాడు చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ అయ్యారు. కొత్తదనం ఏమన్నా వచ్చిందని ఒకటే వచ్చింది, అంతకుమించి ఏం రాలా. లేదంటే మేము పదవులు ఆశించము. మీరు ఢిల్లీ అడుక్కోవటానికి వెళ్ళారు, రాజ్యసభను అడుక్కోవటానికి, లిటరల్గా చెప్తున్నా. ఇంకా అలా కాళ్ళ మీద వెళ్ళి కాళ్ళు పట్టుకొని అడుక్కోవడానికి దేహి మాకు రాజ్యసభ సీట్ ఇవ్వనా అడుక్కోవడానికి పోయారు. అది మీకున్నటువంటి వాల్యూ. చంద్రబాబు నాయుడు మేము బీజేపీకి జనసేన కలిపి ఒకటే ఇస్తాం, మీరు కొట్టుకోండి, మీరు తిట్టుకోండి, మీరు సావండి, ఒకటే ఇస్తామంటే అక్కడికి వెళ్ళి ఢిల్లీ వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళారు. అంతకుమించి మీరు రాష్ట్ర ప్రయోజనాలు ఏంది? అరే రాష్ట్రం అడుక్కుతుందని మీరేం చెప్తా, మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేవాళ్ళు ఏం చేశారు? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేవాళ్ళు అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపారా? ప్రైవేటీకరణ అయిపోతుంది, కొంతమంది ఉద్యోగస్తులను ఆల్రెడీ తీసేశారు, వాళ్ళకి ఆల్రెడీ కొంతమందికి 6 నెలల నుంచి శాలరీ లేవు. మరి ఏంది మీరు చేసింది? అరే మీ అభిమానులు ఇంకా దయచేసి మోసం చేయొద్దు మిస్టర్ పవన్ కళ్యాణ్. మీ అభిమానులు ఇప్పటికే మోసం చేసి వాళ్ళని వాడుకొని నువ్వు కొన్ని వేల కోట్ల రూపాయలకు పడగనెత్తే విధంగా స్కెచ్ చేసుకున్నావు. ఇంకా మోసం చేయొద్దు అభిమానాన్ని మాత్రం క్లియర్ గా చెప్పదలుచుకున్నా. వీళ్ళ వల్ల రాష్ట్రానికి ఒదిగేది ఏమీ లేదు. ఈ 6 నెలల కాలంలో వీళ్ళు ఎంత ఘోరాలు చేశారు, ఈ రాష్ట్రం ఎంత అధోగతి పాలైంది, ఈ రాష్ట్రం ఎంత వెనకబడింది, స్కూళ్ళు ఎలా వెనక వెళ్ళిపోయినాయి, ఎలా ఈ రోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఈ రాష్ట్రంలో ఈ రోజు 67,000 కోట్లు ఈ 6 నెలల కాలం ఎలా అప్పు చేశారు, ఈ రాష్ట్రం ఎంత తిరోగమనం దిశలో ఉందనేది క్లియర్ గా కనపడింది. ఇంకా వీళ్ళు ఎన్ని రకాలుగా కబుర్లు చెప్తామన్నా ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా అవసరం వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు ఆ తీర్పు రూపంలో ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్తారు, దాంట్లో నో డౌట్. అండ్ వెంకటరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు దూకుడు చూస్తుంటుంటే చాలా అగ్రెసివ్ గా వెళుతున్నారు. నిన్న కాకినాడ పోర్ట్ లో మనం చూసాం, రైట్? అక్కడ ఎమ్మెల్యే పైన విరుచుకుపడ్డారు. నేను వస్తున్నానని తెలిసి కూడా ఎస్పీ లీవ్ లో ఉన్నారేంటి అని ఫైర్ అయ్యారు. ఆ షిప్ ని సీజ్ చేస్తామన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు, మీ స్పందన ఏంటి? కానీ ఈయన ఒక ఉప ముఖ్యమంత్రి కదా, ఉపము కదా, ఈయన వస్తున్నా అంటే కరెక్ట్ రాలేదు, సిగ్గుతో తలదించుకొని రాజీనామా చేయి పవన్ కళ్యాణ్. సిగ్గుంటే రాజీనామా చేయి. నీకు నిజంగా ఆ పదవికి సంబంధించి ఉంటే రాజీనామా చేయాలి పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఒక ఉప ముఖ్యమంత్రి వస్తుంటే కలెక్టర్ రాలేదంటే కలెక్టర్ మీద అన్న వెయిట్ అయ్యి, లేదంటే నువ్వన్నా రాజీనామా చేయి. ఎస్పీ రాలేదని స్థితి ఎవరు ఉందా నీకంటే? ఇంకా కింద లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు మేలు కదా. సిగ్గుల్లో ఉందా చెప్పుకోవడానికి? నేను వస్తుంటే కలెక్టర్ రాలేదని చెప్పావా? నేను వస్తుంటే అధికారులు పట్టించుకోవట్లేదని చెప్తావా? అంటే నీ ప్రభుత్వ పరిపాలన ఎంత అధోగతి పాలుగా ఉంది, ఎంత దరిద్రంగా, ఎంత దిక్కుమాలతనంగా ఉందంటే, ఎందుకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలండి? ఒక ఉప ముఖ్యమంత్రి వస్తుంటే కలెక్టర్ రాలేదన్నాడు కదా. ఎందుకంటే ఆ ఉప ముఖ్యమంత్రి తీసుకెళ్ళి అక్కడ తగలేసుకోవాలండి? చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టుకోవడానికి ఉప ముఖ్యమంత్రి. మరి ఏం చర్యలు తీసుకున్నారు కలెక్టర్ మీద? అసలు నువ్వెవడో అసలు ఆడ పర్యటనకి వెళ్ళడానికి? ఏంది నీకున్నటువంటి అథారిటీ? నువ్వు డమ్మీ ఉప ముఖ్యమంత్రి. నువ్వు ఆల్రెడీ కలెక్టర్ దాన్ని సీజ్ చేశాడు, అక్కడ రేషన్ బియ్యాన్ని సీజ్ చేశాడు. నువ్వు వెళ్ళి మళ్ళీ ఫోటోలకు పోజెత్తానంటే కలెక్టర్ గారు ఖాళీగా ఉండి వస్తాడా? నువ్వు వెళ్ళిందే షో చేసే కార్యక్రమం. ఎందుకు షో చేసే కార్యక్రమం? చంద్రబాబు నాయుడు ఉసుకో అన్నాడు, నువ్వు తుసుకో అన్నావు. వెళ్తున్నా అండి ఉసుకో అంటే పరిగెత్తావు నువ్వు. అంతమించి ఏంటి? ఈరోజు దాదాపుగా ఈ కరెంట్ ఛార్జీలకు సంబంధించి చూసుకుంటే, మొన్న ఒక కరెంట్ ఛార్జీల భారం వేశారు, మళ్ళీ ఇప్పుడు కరెంట్ ఛార్జీల భారంతో ప్రజలను ఎత్తిన భారం వేసేటటువంటి కార్యక్రమం చేసి దాదాపుగా ₹2.90 అనుకుంటండి ఒక యూనిట్కి వచ్చి చూస్తే. మొన్నేమో ₹1.27, ఇప్పుడు 92 మొత్తం ₹2.19 కరెంటుకు సంబంధించి ఛార్జీలు వేస్తే అది డిస్కషన్ రాకూడదు. అందుకని వాళ్ళ వెళ్ళాడు, ఉస్కో అని పరిగెత్తుకొని నేను వెళ్ళాడు. అంతకుముందు కూడా ఒక అంశం వచ్చినప్పుడు సరస్వతి సిమెంట్ దగ్గరకు ఉస్కో అని పోయాడు చంద్రబాబు నాయుడు. ఎల్లు నువ్వు అనగానే ఇట్లా బెల్ట్ ఇప్పగానే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి
ఎక్కడ పడితే ఏది పడితే అది వాగేశాడు. అంతే కదా, అంతకుమించి ఏంది? డైవర్షన్ పాలిటిక్స్ కాక వాళ్ళ పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడేదో నేను పగలు చేశా, ఎక్కడేదో రేషన్ బియ్యాన్ని నేను అడ్డుకున్నా, నువ్వు కాదు బాబు, ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు సీజ్ చేశారు. వెంకటరెడ్డి గారు తర్వాత మొత్తం అదేంటి దొంగల పడ్డ 6 నెలల తర్వాత కుక్కలు మురిగి అని సామెత ఉంటది. దొంగల పడ్డ 6 నెలల తర్వాత ఎప్పుడు పోలీసులు వస్తారు సినిమా క్లైమాక్స్ లో, మీకు తెలుసు కదా, అరెస్ట్ చేయడానికి వెంకటరెడ్డి గారు షో కార్యక్రమానికి వెళ్ళాడు. అంతకుమించి ఏం చేశాడు నాకు అర్థం కాలేదు. నిన్న కాకినాడ పోర్ట్ లో షిప్ సీజ్ కి సంబంధించి ఇదంతా జరుగుతున్నప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యాఖ్యలకి సంబంధించిన ఒక వీడియో ట్రోల్ అవుతుంది, మీరు చూసారో లేదో. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించి ఫింగర్ చూపిస్తూ అయిపోయింది నీ పని, ఒక రోజు ఖచ్చితంగా నిన్ను అంటే ఆయన మాట్లాడిన మాటలు నేను మాట్లాడదలుచుకోవట్లేదు, సో నేను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము, నీ సంఖ్యలు వేస్తామనే ధోరణిలో కొన్ని మాటలు చాలా అగ్రెసివ్ గా మాట్లాడినవి మనం చూసాం. సో దానికి స్టార్ట్ చేసే ఈ రోజు ఈ యాక్షన్ ఇక్కడ నుండి స్టార్ట్ చేశారు అంటూ కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ఆ వీడియో వచ్చిందా, మీరు చూసారా? దానికి దీనికి సింక్రనైజ్ చేసుకుంటున్నారా? మాకు ఎట్లా ఉంటది అంటే అండి, ఈ పొలిటికల్ లైఫ్ లో ఉన్నప్పుడు జనసేన వాళ్ళ వీడియోలు చూస్తే జబర్దస్త్ కంటే మస్తు కామెడీగా ఉంటాయి, నవ్వుకుంటా ఉంటాం కామెడీగా. పవన్ కళ్యాణ్ పొడి చేశాడు, పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చేశాడు, పవన్ కళ్యాణ్ కుమ్మేశాడు, పవన్ కళ్యాణ్ స్పెట్స్ పెట్టుకొని సముద్రంలోకి వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ షిప్ ని సీజ్ చేయమన్నాడు. ఓరి మీ దొంపల దగ్గర, పవన్ కళ్యాణ్ కంటే ముందే సీజ్ చేశారు రా బాబు, మీరు ఎట్ట మనుషులు రా, కనీసం సినిమాలు చూసి మరీ అంత డాష్ డాష్ లో అవటం ఏంటని మీరు నవ్వుకుంటాం. అట్లానే పవన్ కళ్యాణ్ అంటే వార్నింగ్ ఇచ్చాడంట. ఎవడికి? ఎవడు? నువ్వెవడు? నువ్వు వార్నింగ్ ఇస్తే అధికారులు నీ మాట అంటలేదని నువ్వే చెబుతున్నావు. ఏమన్నాడండి, నేను పోర్టులోకి వెళ్తుంటే నన్ను పోర్టు అధికారులు అడ్డుకున్నారు అన్నాడు. అసలు ఎవడన్నా నవ్వుతాడు? ఎందుకని నీకు ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దేనికి నేలకు గీసుకోవడానిక? నువ్వు ఉప ముఖ్యమంత్రివి చెప్పుకోవడానికి. నువ్వు వెళ్తుంటే ఒక అధికారి నువ్వు వెళ్ళనీయట్లేదండి అక్కడ లోపలికి. ఎంతకంటే ఏమన్నా సిగ్గుందా? ఎందుకు ఆ పదవి, ఎందుకు దేనికి నేలకు గీసుకోవడానిక? అంతే కదా. అంటే చంద్రబాబు నాయుడు ఏం చెబితే అదే అధికారులు పాటిస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఇక్కడ డమ్మి అని ఆయన అందరికీ చెప్తున్నాడు. ఇంకా ఆయన మమ్మల్ని ఏదో పొడి చేస్తాను, మమ్మల్ని ఏదో పీకేస్తాను అని అంటే ఎవరండి అని నవ్వుకోవడానికి. అదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ ఏదో చేస్తాను వచ్చి ఎన్నాళ్ళు చేస్తావు, ఏం చేస్తావు? అధికారంలో ఉంటే 2 రోజులు 4 కేసులు పెడతావు, మళ్ళీ వస్తారు 10 రోజుల తర్వాత బయటికి, తర్వాత నిన్ను ఏమైనా వదులుతారా? అధికారం శాశ్వతం కాదు కదా. నీ జీవితంలో 15 ఏళ్ళకి మొట్టమొదటిసారి ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయ్యావు. చంద్రబాబు నాయుడు ముష్టి అయితే ఉప ముఖ్యమంత్రి అయ్యావు. ఏది 15 ఏళ్ళ తర్వాత 2009లో వచ్చావు. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎమ్మెల్యే లేదు. ఆ ఈవీఎంల దయవల్ల అయ్యావు. ఇప్పుడు నువ్వేదో పొడి చేస్తాను, నువ్వేదో పగలు తెస్తానంటే ఏదో మేము ఆల్రెడీ మా నాయకుడు 3 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ, ఓసారి అపోజిషన్ లీడర్, ఓసారి ముఖ్యమంత్రి, ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి, 40% ఓటింగ్ ఉన్నటువంటి పార్టీ. నువ్వేదో మమ్మల్ని పగలు చెప్తానంటే మేమేదో పారిపోతానికి ఏడుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదు నువ్వేదో పెడతాను, నేనేదో పగలు తెస్తాను. అసలు నిన్ను ఒక అధికారే పట్టించుకోవట్లేదు, నువ్వేంది మమ్మల్ని పొడిచేది? పవన్ కళ్యాణ్ వస్తే ఒక అధికారే రెస్పాండ్ కావట్లా, డమ్మీలే వదిలేంటి అనుకుంటున్నారు వాళ్ళు అధికారులు. అంటే ఏంటి? లోకేష్ చెప్పాడు, ఆ పవన్ కళ్యాణ్ వస్తా ఉంటాడు, పోతా ఉంటాడు, పిచ్చివాడు వాక్కుంటా ఉంటాడు, మా నాన్న ఉసుకో అన్నప్పుడు ఉసుకో వస్తాడు, టాపిక్ డైవర్ట్ చేయడానికి ఆయన గురించి పెద్ద పట్టించుకోవాలని పర్లేదని చెప్పి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ చెప్తున్నప్పుడు నిన్ను ఎవడో పట్టించుకునేది? నువ్వే చెబుతున్నావు కదా నన్ను అధికారి పట్టించుకోవట్లేదు. అసలు ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఏం చేస్తున్నాడు? అరే నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రివి, ఎమ్మెల్యేనే కంట్రోల్ చేయలేవు, అధికారాన్ని కంట్రోల్ చేయలేవు, అధికారే నీ మాట అండు, నువ్వు మమ్మల్ని పొడిచేది ఏంది? ఇదంతా ఊరక టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 6 నెలల్లో వీళ్ళ వైఫల్యాన్ని కప్పపుచ్చడానికి ఒకరోజు సరస్వతి సిమెంట్ దగ్గరికి ఏదైతే కళ్ళజోడు పెట్టుకొని షో చేయడానికి వెళ్తాడు పవన్ కళ్యాణ్. ఒకరోజు ఏదైతే హోంమంత్రిని తీసేయడం కోసం హోంమంత్రి మీద మాట్లాడినట్టు ఊరకు ప్రకటన ఇప్పిస్తారు. ఇంకో రోజు ఈ రోజు ఏదైతే సముద్రంలోకి వెళ్ళి షో చేసినటువంటి కార్యక్రమం. ఇట్ట తప్ప వేరే ఏం లేదు. వీళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగేది లేదు. ఊరక షో పాలిటిక్స్ అండ్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇదని మాత్రం స్పష్టంగా చెప్పదలుచు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మనం రాజకీయాలు చూసినట్లయితే అంటే పవన్ కళ్యాణ్ గారి కేంద్రంగానే రాజకీయాలన్నీ తిరుగుతున్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఏమై ఉండొచ్చు అంటారు? మరో పక్క సీనియర్లందరినీ పక్కన పెట్టేస్తున్నారు, యంగ్స్టర్స్ కి పదవులు ఇస్తున్నారు. సో ఒకంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే సీనియర్లు ఉన్నట్లుగా కూడా పార్టీలోనే వినపడుతున్న మాటలట. స్ట్రాటజీ ఏమై ఉంటుందని మీకు అనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అఫీషియల్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అనఫిషియల్ ముఖ్యమంత్రి నారా లోకేష్. చంద్రబాబు నాయుడు గారు డమ్మీ ముఖ్యమంత్రి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతుంది నారా లోకేష్. అందుకని వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులతో నడుపుతున్నారు. సో నారా లోకేష్ కి నచ్చిన వ్యక్తులకి రేపొద్దున క్యాబినెట్ లో అవకాశం ఇవ్వచ్చు,
నచ్చిన వ్యక్తులను సలహాదారులుగా పెట్టుకోవచ్చు, నచ్చిన వ్యక్తులకి ఏదైతే లక్షల రూపాయల శాలరీతో కన్సల్టెంట్ గా నియమించుకోవచ్చు. రేపొద్దున నచ్చిన వ్యక్తులు వాళ్ళ పక్కన ఉంటారు. అంతమించి వేరే ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్న లోకేష్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు. దాంట్లో చంద్రబాబు నాయుడు డమ్మీయే, పవన్ కళ్యాణ్ డమ్మీయే. సో వాళ్ళ ప్రభుత్వం ఈరోజు నడుస్తుంది, లోకేష్ ప్రభుత్వం నడుస్తుంది. లోకేష్ ఆధ్వర్యంలో వాళ్ళు నడుపుతా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇష్టం వాళ్ళకి పదవులు ఇచ్చుకోవచ్చు. దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన పనే ఉంటది. సో వాళ్ళు యూత్ కి ఇచ్చుకుంటారా, ముసలాళ్ళకి ఇచ్చుకుంటారా, లోకేష్ కి భజన కొట్టిన వాళ్ళకి ఇచ్చుకుంటారా, లేదంటే లోకేష్ కి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారా, తెలుగుదేశం పార్టీకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి లోకేష్ ఎవరైతే ఉన్నారో లోకేష్ సంబంధించి వాళ్ళకి ఇచ్చుకుంటారా అనేది వాళ్ళకి సంబంధించిన అంశం. సో దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాలన్నటువంటి పని లేదని నా అభిప్రాయం. అండ్ అంటే న్యూ ఇయర్ లో నెక్స్ట్ ఇయర్ 2వ వారం 3వ వారం నుంచి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి మమేకమయ్యేందుకు మరలా సిద్ధమవుతున్నారంటూ వార్తలు, దానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అయిందంటున్నారు. రైట్, ఏంటి, ఎప్పటి నుంచి వస్తున్నారు? జనవరి చివరి వారంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని కలిసేటటువంటి కార్యక్రమం జిల్లాల పర్యటన చేయబోతున్నారు. ఇదైతే అఫీషియల్, బట్ డేట్ అనేది ఇంకా అఫీషియల్ గా ఫిక్స్ కాలేదు. ఓ రోజు అటు ఇటుగా జనవరి ఎండింగ్, ఒకవేళ ఏదన్నా కొంచెం ఈ పొలిటికల్ చేంజెస్ అటు ఇటు ఉంటే ఏదన్నా కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బిజీగా ఉంటే ఫిబ్రవరి 1st వారం అవ్వచ్చు. మోస్ట్లీ జనవరి ఎండింగ్ అనుకుంటున్నాం. సంక్రాంతి తర్వాత ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి డిజైన్ ఉంటది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా జెండా వేసుకుంటే, లేదంటే నేను కార్యకర్త అని చెప్పుకుంటే వాళ్ళ మీద దాడులు చేసేటటువంటి కార్యక్రమం, వాళ్ళ మీద కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం నిర్విరామంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసే చంద్రబాబు నాయుడు గారు భయపడేవాళ్ళు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని చూసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను చూసి కూడా ఈ కూటమి ప్రభుత్వం వణికిపోతా వాళ్ళ మీద కేసులు పెట్టి వేధిస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నేను అండగా ఉన్నా, భరోసాగా ఉన్నా. మళ్ళీ మనదే అధికారం. 30 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో రాజకీయం చేసేది మనమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రేపొద్దున 2027, 29 ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చిన అధికారంలోకి వచ్చేది మనమే. మీ అందరికీ ఆర్థికంగా అండ్ నైతికంగా ఆల్రెడీ సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి నేను అండగా ఉంటానని చెప్పి భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతా ఉన్నారు. జనవరి ఎండింగ్ లో ఈ కార్యక్రమం స్టార్ట్ అవబోతా ఉంది. ప్రతి పార్లమెంట్ ను ఆల్రెడీ ఒక జిల్లాగా చేస్తున్నా కంటే జిల్లా పార్లమెంట్ ని యూనిట్ గా చేసుకొని 2-3 రోజులు పార్లమెంట్ లో పర్యటన చేసేటటువంటి కార్యక్రమం మా బుధ గురువారాలు అనుకుంటున్నాం. అది అటు ఇటు చేంజెస్ ఉంటాయి ఏదన్నా కార్యక్రమాలను బట్టి. ఖచ్చితంగా ఒకటైతే గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. మన నాయకుడి దగ్గర ఉన్నటువంటి క్రెడిబిలిటీ, మన నాయకుడి దగ్గర ఉన్నటువంటి విలువలు, విశ్వసనీయత మన ఏ రోజు కూడా మన కండవా తప్ప ఇంకో కండవాని మన మెల్లో వేయించలేదు. ఈ మన జెండాని తప్ప ఇంకో జెండాని ఏ రోజు మోపించలేదు. చంద్రబాబు నాయుడు లేదంటే పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళు చూస్తే రోజుకొకరు జెండా మోస్తారు. వాళ్ళు ఒక రోజు ఓ పార్టీతో పొత్తు, ఇంకో రోజు ఇంకో పార్టీతో పొత్తు, ఎవడో ఒకటి జెండా మోపించే కార్యక్రమం వాళ్ళు చేస్తారు. కానీ ఓడిపోయినా గెలిచినా మన జెండా, మన అజెండానే మన అజెండా ప్రకారం వెళ్ళాలని చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలానే మేము వెళ్ళాం. సో ఇప్పుడు చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎవరితో పొత్తు పెట్టుకోకుండా వాళ్ళు ఈవీఎంను మేనేజ్ చేసిన 40% ఓటింగ్ స్టిల్ నిలుపుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఎప్పుడు నిలబడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా. కార్యకర్తలు కూడా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారు. రైట్, అంటే మీ మాటల్లోనే కాకుండా ఇంతకు ముందు కూడా డైరెక్ట్ గానే బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆనాడు మద్దతు తెలుపుతూ కూటమి ప్రభుత్వానికో లేకపోతే పర్సనల్ గానో మాట్లాడిన వాళ్ళందరిపై కేసులు నమోదు చేసే టైంలో మీరు ఎక్కడా తగ్గద్దు, మీకు నేనున్నాను, నేను మీకు భరోసా ఇస్తాను, నేను కూడా మీ వెంబడొస్తాను, అరెస్టులు అనేవి మొదలైతే మొదట నా నుండే మొదలైతాయంటూ ఇంత భరోసా ఇచ్చిన తర్వాత కూడా శ్రీరెడ్డి గారు వెనక్కి వెళ్ళిపోయారు. అలీ గారు అయితే ముందే తేరుకున్నారు. మొన్న పోసాని కృష్ణమురళి గారు రాజకీయ సన్యాసం చేస్తున్న, నాకు ఈ రాజకీయాలు వద్దు బాబోయ్ అంటే వెళ్ళిపోయారు. ఎందువల్ల అంటారు? జగన్మోహన్ రెడ్డి గారి మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరంటారా? ఇక్కడ ఒక్కటి చెప్తానండి, ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారికి ఆయన వయసు అయిపోయింది, ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నాడు. ఓకే, ఆయన విజ్ఞతకు వదిలేద్దాం. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో మీరు స్టిల్ కొనసాగాలని చెప్పడానికి మనం ఎవరు? ఆయన వేరే పార్టీలో జాయిన్ అయ్యాడు అనుకోండి, సో ఖచ్చితంగా మేము అదే విధంగా స్పందిస్తాం. సో ఆయన రాజకీయాలను తప్పుకుంటా అన్నాడు కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడాల్సినటువంటి అంశం ఉండదు. ఎవరు ఆలోచన ఆ విధంగా ఉంటుంది. నేను రాజకీయాలను తప్పుకుంటున్నానంటే, రిటైర్ అవుతున్నానంటే దాన్ని మనం తప్పట్టాల్సినటువంటి అంశం ఏంటి? 2, మీరు అన్నట్టుగా ఆర్జీవి గారి కేసులకు సంబంధించి రాజీవ్ గారు ఖచ్చితంగా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రోజు కూడా ఒక ఛానల్ కి సంబంధించి లైవ్ లో కూర్చోన్నారు, నేను ఆడికి పారిపోలేదురా బాబు,
ఊరకు సొల్లు కవర్లు ఆపండి. మీ తెలుగుదేశం జనసేన వాళ్ళు ఇట్లా అబద్ధాలు ఎన్నాళ్ళు ప్రచారం చేస్తారు, మీ ఛానల్ ఏ విధంగా దుష్ప్రచారం చేస్తే నేను పారిపోయానని నేను లైవ్ లో ఉన్నా, ఇదిగోండి లైవ్ స్టిల్ నడుస్తా ఉందని చెప్పి ఆయన ఛానల్లో ఓపెన్ గా కూర్చోన్నారు. అంటే వీళ్ళకి భయపడినటువంటి వ్యక్తి కాదు కదా ఆర్జీవి గారు. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఎవడో కూడా భయపడి రోజు ఎవరో ఒకళ్ళిద్దరు ఆరోగ్య రీత్యానో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు రీత్యానో రాజకీయాలను తప్పుకునేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. దాన్ని మనం తప్పబడాల్సినటువంటి కార్యక్రమం కూడా లేదు. ఒకటైతే స్పష్టంగా చెప్తున్నా, మీరు బంతిని ఎంత బలంగా కొడితే అంతకంటే వేగంతో అది మళ్ళీ రివర్స్ లో వచ్చిందో, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కాలని ప్రయత్నిస్తే అంతకంటే వేగంగా మేము పైకి ఎదుగుతాం. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను మీరు అరెస్ట్ చేస్తే 10 మంది ఆ కుటుంబ సభ్యులు మళ్ళీ బయటకు వస్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అమ్మ నాన్న, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి భార్య పిల్లలు, వాళ్ళ బంధువులు మొత్తం వచ్చి పోరాడతారు. సో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సోషల్ మీడియాని అనగదొక్కాలని ప్రయత్నిస్తే తస్మాత్ జాగ్రత్త. అది రేపొద్దున మీ కూటమి ప్రభుత్వానికి ఉరితాడైద్ది. ఖచ్చితంగా మళ్ళీ మేము చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో మేము 2014 ఎన్నికల్లో ఓడిపోయాం, 2019లో గెలిచాం, 24లో ఓడిపోయాం, 29లో గెలుస్తాం. గెలుపు ఓటం అనేది సహజం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు కొత్త కాదు, ఓటమి కొత్త కాదు. సింగిల్ గానే మా సత్తా ఏంటో మేము చూపించాం 151 సీట్లతో, ఎవరి సపోర్ట్ లేకుండా. మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని వేధించారో ఎవరిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి ఉండదు. చక్రవడ్డీతో సహా చెల్లిస్తాం. మీరు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను వేధిస్తే రేపొద్దున మీకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేనకు సంబంధించినటువంటి కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వదిలేటటువంటి ప్రసక్తి ఉండదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఉపసంహరించుకోండి. ఇప్పటికైనా మీకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మా జోలికి వస్తే ఖచ్చితంగా ఈ రోజు మా రోజు కాకపోవచ్చు, రేపు మా రోజు అయింది. రేపు కాకపోతే ఎల్లుండి అవుతుంది. అయిన రోజు మీరు మమ్మల్ని ఒక్కళ్ళు వేధిస్తే మేము అంతకు మించి వేధిస్తాం. సో ఇది మంచి పద్ధతి కాదు, ఉపసంహరించుకోమన్నాం. ఇప్పటికైనా మీకు అవకాశం ఇస్తున్నాం, ఇప్పటికైనా ఉపసంహరించుకోండి. ఇది చేసేటటువంటి మంచి పద్ధతి కాదు. ఇలానే పోతే మేము ఎక్కడ కూడా వెళ్ళేటటువంటి ప్రసక్తి ఉండదు. ఇక్కడ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము ప్రజలకు మంచి చేస్తానే మీ ఖచ్చితంగా మీ ఎవరైతే మమ్మల్ని వేధించారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా చూస్తాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్తాం. ప్రస్తుతానికి బీజేపీ జమిలీ ఎన్నికల దిశగా అడుగులు వేస్తుంది అంటున్నారు. ఒకవేళ నిజంగానే ఆ ప్రతిపాదన వస్తే మీరు సపోర్ట్ చేస్తారా, వ్యతిరేకిస్తారా? తొందరగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పడిపోతే అప్పుడు బాగుండా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. మళ్ళీ మేమెందుకు జమిలీని వ్యతిరేకిస్తాం? అప్పుడు రెండు, మేము అధికారంలో ఉన్నప్పుడు జమిలీని మేము స్వాగతించాం. మాకు అప్పుడు ఒక మాట అప్పుడు ఒక మాట ఏముండదు. సో కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలతో ఈవీఎంల ద్వారా అధికారంలో రావాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి సమయం. మీరు చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 49 లక్షల ఓట్లు పోలింగ్ రోజుకి కౌంటింగ్ రోజుకి పెరిగినాయి. ఎట్లా పెరుగుతాయి? మహారాష్ట్రలో 5 లక్షల ఓట్లు పైగా పెరిగినాయి. ఎలా పెరుగుతాయి? ఒక ఊర్లో 312 ఓట్లు పోలైతే 600 కౌంటింగ్ లో వచ్చినాయి. ఎట్లా అవుతాయి? మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడితే తర్వాత ఛార్జింగ్ పెరిగిద్దా? పెరగదు కదా. కానీ 20 రోజుల తర్వాత ఈవీఎంలో బ్యాటరీ ఛార్జింగ్ పెరిగింది. ఎలా పెరిగింది? ఫామ్ 20ని 48 గంటలు అప్లోడ్ చేయాలైతే 109 రోజుల తర్వాత అప్లోడ్ చేశారు. ఎందుకు చేశారు? సో ఈవీఎంల ద్వారా అధికారంలోకి రావాలనే ప్రయత్నాన్ని అయితే తిప్పికొడతాం. బట్ దేశవ్యాప్తంగా ఒకే రాష్ట్రం, ఒకే దేశం, ఒకే ఎన్నిక ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తాం. ఎందుకంటే మనకు అలానే ఎలక్షన్స్ వస్తున్నాయి. 1999 అలానే వచ్చింది, 2004 అలానే వచ్చింది, 2009, 2014, 2019, 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఒకేసారి ఎలక్షన్ జరిగింది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు. సో దాన్నే మేము స్వాగతిస్తాం. అంతకుముందు కూడా మాకు అదే అడిగితే మేము క్లియర్ గా చెప్పాం. కాకపోతే ఒకటైతే ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు భయానక వాతావరణం ఉన్నాయి భారతదేశంలో. ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ జరుగుతా ఉంది. ఈవీఎంలతో ఏ విధంగా ఆయన అధికారంలోకి రావాలంటే పెద్ద కుట్ర జరుగుతుంది. అందుకనే బ్యాలెట్ పేపర్ల ఓటింగ్ మేము అడుగుతా ఉన్నాం. జమిలీ ద్వారానే చేయండి, బట్ బ్యాలెట్ పేపర్ల ద్వారా చేయమని చెప్పి ఖచ్చితంగా మిగిలిన రాజకీయ పార్టీలు మద్దతు కూడగడతాం. వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా మా విధానం ఏంటో కూడా స్పష్టంగా చెప్తాం. రైట్, చూద్దామండి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.